హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్షు డైరీస్. సో నేనైతే మీకోసమైతే ఈరోజు ఒక మంచి ఎమ్మీ రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదేంటి అంటారా? అదైతే చికెన్ దమ్ పులావ్ అండి. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నీట్గా నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను క్వాంటిటీ ప్రకారం వేసుకుంటున్నాను. చూడండి మీరు అందరూ ఒకసారి. మన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వేసేసుకున్నామండి బౌల్లో. ఇప్పుడైతే మిక్స్ చేసిస్తున్నాము. ప్రతి ముక్కకి బాగా మిశ్రమం పట్టాలి అని చెప్పేసి అని ఒక 1.5 అవర్ అయితే మనం కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి తర్వాత వేరే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామండి. చూడండి, లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేస్తాను నేను. అది ఫస్ట్ పులావ్కి అయితే దాంతోనే కదా మనకి టేస్ట్. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. కంపల్సరీగా వేయాలండి, మనం మర్చిపోకూడదు. బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి నేనైతే పక్కన. చూడండి, మనం కలిపిన మిశ్రమం అయితే ఇలా రెడీ అయిపోయింది మన కోసం అయితే. సో దాని తర్వాత అయితే నెక్స్ట్ స్టెప్ అయితే మనం ఒక పెద్ద వెడల్పాటి గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఘీ అండ్ ఆ తర్వాత 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి అండి. ఘీ అయితే కంపల్సరీగా వేయాలండి. ఆ ఘీ వేస్తేనే దాంతో ఉన్న టెక్స్చర్ అండ్ స్మూత్నెస్ కూడా మన పులావ్లో అయితే ఉంటుంది. చికెన్ దమ్ పులావ్లో అయితే చూడండి, నేను మొత్తం ఇంకా ఫాలోయింగ్ స్టెప్స్ అయితే కత్మ వీడియో క్లిప్స్లో అయితే నేను తీశాను. సో చూసి ఎంజాయ్ చేయండి. మనమైతే ఆ మిశ్రమం అంతా ఏదైతే పులావ్ చేస్తున్న గిన్నె ఉంటుందో ఆ గిన్నెలో అయితే మనం వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక సో అలా అయితే మనం కొంచెం బాయిలింగ్ వస్తూ ఉండాలి. ఎందుకంటే ముక్క అయితే కొంచెం మనకి మెత్తగా ముందే మనం కుకింగ్ చేసుకునేటప్పుడే ఇది అవ్వాలండి. ఆ తర్వాతే కొంచెం మగ్గనిస్తున్నాను నేను. చూడండి, నేను మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. సో ఇదైతే మగ్గుతుంది, దగ్గరికి వచ్చింది. కొంచెం అంటే కొంచెం మనం వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వాటర్ వదులుకోవాలి. కొంచెం ముక్కలన్నీ మగ్గాలి కాబట్టి అని చెప్పేసి అని. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత అయితే మనం ఇదైతే సరిపోతుంది. తర్వాత అయితే రైస్ వేసేసేయాలి. సో ఇదైతే మనం ఇట్లనే రైస్ అయితే వేసేస్తాము. హై ఫ్లేమ్లో పెట్టే అయితే రైస్ వేయాలి అండి. మొత్తం రైస్ నేనైతే 1.5 మెజర్మెంట్స్ కప్తో అయితే తీసుకున్నానండి. సో మీరైతే ఎంత క్వాంటిటీ చికెన్ ఉంటుంది ఏంటి అనేది దాని ప్రకారం అయితే తీసుకోవచ్చు. సో నేనైతే చూపిస్తుంది ఓన్లీ 1.5 కప్ ఆఫ్ రైస్తో అయితే చూపిస్తున్నాను. చూడండి, వేసేసి హై ఫ్లేమ్లోనే టాస్ చేస్తూ ఉండాలి అండి. మనం హై ఫ్లేమ్లో టాస్ చేస్తేనే దానికి బాగుంటుంది, చాలా మజా కూడా వస్తుంది. చూడండి ఒకసారి.
సో హై ఫ్లేమ్లో టాస్ చేశాక అయితే మనం పులావ్లో అయితే వాటర్ వదులుకోవాలి అండి. సో చూడండి నేను 1.5 తీసుకున్నాను కాబట్టి 2.5 అలా తీసుకున్నాను వాటర్. సో చూడండి మొత్తం మిక్స్ చేసేసేయాలి. మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసేసుకొని అయితే మూత పెట్టేసేయాలి. చూడండి నేను ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో మనం లెమన్ వాటర్ కూడా యూస్ చేయాలండి. లెమన్ని కూడా యూస్ చేయాలి. అప్పుడే పులావ్కున్న టేస్ట్ టెక్స్చర్స్ బాగుంటాయి ఇంకాను. సో నేనైతే అది కూడా వేసేసాను, లెమన్ వాటర్ టైప్ కూడా వేసాను. అయితే నేను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. చూడండి దాని తర్వాత అయితే లైట్గా బాయిలింగ్ స్టేజ్లోకి వస్తూ ఉంది మనకి అయితే. సో దాని తర్వాత అయితే నేను టిష్యూ పేపర్ అయితే కవర్ చేసేస్తున్నాను దమ్ చేయడానికి అని చెప్పేసి అని. చూడండి సో గట్టిగా ఉన్న వెయిట్ ఉన్నదైతే దమ్ చేసేసాక మనం అలా పెట్టాలి. సో కంప్లీట్గా దమ్ అయిపోయింది. సో నేను ఆ పేపర్స్ అయితే రివీల్ చేసేస్తున్నాను, చిన్న చిన్నగా తీసేస్తూ ఉన్నాను. తీసేసాక మనం కింద నుండి పైకి మొత్తం గిన్నెని అంతా టాస్ చేసుకుంటూ ఉండాలి అండి. అప్పుడైతేనే మనకి చాలా బాగుంటుంది. కొంచెం విడిపోయి ఉంటుంది చూడండి. ముద్ద ఉండకుండా మనకి మెతుకు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కడికక్కడ మనం కింద నుండి టాస్ చేస్తుంటే ఏది కూడా కింద అతుక్కోకుండా, ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి అని మనకి ముక్క అయితే అతుక్కోదు. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నా ఫ్రెండ్ అయితే లాస్ట్ యూట్యూబ్ వీడియోలో అయితే నేను పెట్టిన యూట్యూబ్ వీడియోకి అయితే కర్షు నీ చేతి బిర్యానీ చేయవా ఒకసారి అని చెప్పా. సో బిర్యానీ చేసేంత టైం నాకు లేదు, యాక్చువల్గా ఓపిక కూడా లేదు. సో తన కోసం అయితే నేను చికెన్ దమ్ పులావ్ అయితే చేస్తున్నాను. సో దాని కాంప్లిమెంటరీగా సైడ్ డిష్గా నేను చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను చూడండి. సో అండ్ దట్ ప్లేట్ ఈజ్ రెడీ ఫర్ చికెన్ దమ్ పులావ్. సో ఇదైతే అవుట్పుట్ అండి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో మా ఆయన కూడా మెచ్చుకున్నారు. సో ఇదైతే నేను ఆల్రెడీ ముక్క చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఇదైపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.